న్యాయముగా నడుచుకున్నట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించట, ఇవి చాలా ముఖ్యమైనవి. అంటే వాక్యంలో ఉన్న సారాంశం అంతా ఈ మూడింటిలో ఒదిగి ఉందన్నమాట. కాబట్టి దయచేసి జ్ఞాపకం తెచ్చుకో. ఇంకొక మాట మీకు చూపిస్తాం. కనబడే చేతులు చేస్తాయి పని, కన్నులు, కాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవి లేకపోయినా మనం బతకొచ్చు. కానీ హృదయం లేకపోతే, ఊపిరితిత్తులు లేకపోతే, కిడ్నీలు లేకపోతే మనిషి. కాబట్టి కనబడే వాటి కోసం నువ్వు ఆశపడద్దు. కనబడేవి నేను ఇచ్చాను కదా, నేను చేశాను కదా అని మురిసిపోవద్దు. నువ్వు నీ హృదయము, నీ ఊపిరితిత్తులు లేదా నీ కిడ్నీలు, నీ అవయవాలను దేవుని కోసం పనిచేసాయా. దావీదు ఏమని స్తుతించాడు? నా ప్రాణమా, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించమన్నాడు. కాబట్టి ఇలాగున 26లో మనమందరూ పాతవి మునుపటివి జ్ఞాపకం చేసుకోకుండా నూతనంగా ప్రభు కోసం మనం బ్రతికి, కుటుంబంలో, సంఘంలో, వ్యక్తిగత జీవితంలో మనం చేసే పనిపాట్లు మనం ఎక్కడ తిరిగినా కూడా, ఏ ఆలోచన చేస్తున్నా కూడా ప్రభువుకు మహిమకరంగా ఉండునట్లుగా మన యొక్క లక్ష్యాన్ని, మన నిర్ణయాన్ని మనం తీసుకుపోవాలి. అందుకు మనం ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోవాలి. దేవుడి మాటలన్నీ కూడా మనందరికీ దీవెనకరంగా సహాయం చేయనుగాక. ఆమేన్.